హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత్ని. ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నన్ను అడిగారు ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేది. క్రిప్టోలో ఫ్యూచర్ ట్రేడ్ అనేది అసలు చేయకూడదు. దీనివల్ల చాలా లాస్ ఉంది. ఇది ఒక రకమైన జూదం లాంటిది. చాలామందికి తెలిసి ఉంటుంది. యూత్ ఉంటారు కదా, వాళ్ళైతే కలర్ కోడింగ్ అనేసి గేమ్ ఆడుతుంటారు కదా, దాంట్లో 100 రూపీస్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకొని సేమ్ దానికంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. దీంట్లో చాలా లాస్ వస్తుంది. మనం ఎంత అమౌంట్ వేస్తే అంత అమౌంట్ జీరో అయిపోతుంది. అంటే గుడ్డిగా ట్రై చేస్తే మాత్రం ఏమి ఉండదు దీంట్లో. గుడ్డిగా కాదు, అసలు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు అని నేను చెప్తాను. నేను ప్రిఫర్ చేసేది అయితే అసలు ఇన్వెస్ట్మెంటే దీంట్లో వేయొద్దు అని చెప్తాను. ఇది చాలా డేంజరు. నేను ఇది ఫ్లిప్ స్టార్ అనేది ఒకటి యాప్ ఉంటుంది, ఈ క్రిప్టోకి సంబంధించింది, ట్రేడింగ్కి సంబంధించింది. దాంట్లో నేను ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తా ఉన్నాను మీకు. ఇది ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేది నేను దాని గురించి చెప్తా ఉన్నాను. వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. దీంట్లో అయితే నేను ఇన్వెస్ట్ చేయలేదు. నేను దీంట్లో జాయిన్ అయిన తర్వాత, నేను కేవైసీ చేసిన తర్వాత నాకు ఇందులో నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట డైలీ. నేను ఏదో అనేసి నెగ్లెక్ట్ చేశాను. నాకు కూడా దీని గురించి ఎక్కువ నేను పట్టించుకోలేదు. రిజిస్టర్ చేసుకొని కేవైసీ చేశాను. ఒక వేరే ఎయిర్ డ్రాప్లో ఇది సిబిల్ రిడక్షన్ చేయాలి, కేవైసీ చేసుకోండి అని చెప్పి ఈ యాప్ని ప్రిఫర్ చేశాడు వాడు. కాబట్టి నేను దీంట్లో రిజిస్టర్ అయ్యి కేవైసీ చేశాను తప్ప దీంట్లో అదే పనిగా ఫ్యూచర్ ట్రేడ్ కోసం అయితే నేను చేయలేదు. తర్వాత దీంట్లో ఏమైందంటే, నేను ఇందాక మార్క్ చేశాను కదా, దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ అనేవి వీడు ఇస్తున్నాడు అనమాట. లాంచ్ ఎయిర్ డ్రాప్స్ అనేసి లాంచ్ చేసేటప్పుడు దీంట్లో ట్రేడింగ్ కోసం లాంచ్ చేసేటప్పుడు వాడే ఇస్తున్నాడు అనమాట ఎయిర్ డ్రాప్స్. అందులో రీసెంట్గా అది ఆమ్స్టార్ కూడా వచ్చింది. నేను అది చూసుకోలేదు, నేను దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ట్రేడ్ చేయను కాబట్టి. నేను దీంట్లో జాయిన్ అయిన ఎంబడే నాకు రెండు మూడు వచ్చినాయి ఇక్కడ. ఇది 1, 2 ఇది 2 మిస్ అయినాను. మిస్ అయిన తర్వాత నేను దీంట్లో ఈ జస్ట్ ఏం లేదు, ఇక్కడ జాయిన్ అని వస్తుంది, జాయిన్ ఎయిర్ డ్రాప్ అని వస్తుంది. దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా $42 వాల్యూ చేసేది. ఇది అల్టీవర్స్ అనేది ఒక టోకెన్ అనమాట. ఇది లాంచ్ అయినప్పుడు నాకు వాడు ఈ $42 వాల్యూ చేసే ఎయిర్ డ్రాప్ నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ బోనస్ అనమాట, ఈ $6 ప్రాఫిట్ అయ్యేటప్పుడు షార్ట్ అనమాట. ఏదైనా కానీ టోకెన్ లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అప్ వెళ్తుంది. అప్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 1 అవర్లో కిందికి రావడం సహజమే. అది ఎంత పెద్ద టోకెన్ అయినా కానీ సరే. అలాంటప్పుడు ఇది షార్ట్ ఆటోమేటిక్గా వాడే తీసుకున్నాడు. ఇది 7x తీసుకున్నాడు అనమాట మార్జిన్. దాని ద్వారా నాకు ప్రాఫిట్ $6 వచ్చింది. ఆ $6తోనే నేను ట్రేడ్ చేశాను. ట్రేడ్ చేసిన తర్వాత నేను డైలీ రెగ్యులర్గా అయితే చేయలేదు. కొన్ని రోజులు నేను దాంట్లో తీసేసుకున్న తర్వాత, ట్రేడ్ తీసుకున్న తర్వాత మర్చిపోయినాను అనమాట. ఏదైనా కాల్ కానీ ఏదైనా మెసేజ్ కానీ వచ్చినప్పుడు నేను అక్కడ మెసేజ్ చేస్తూ దీన్ని చూసుకోలేదు, అక్కడ వదిలేసిన అనమాట. వదిలేసినప్పుడు చాలా లాస్ కూడా వచ్చింది, కొంచెం ప్రాఫిట్ కూడా వచ్చింది. ఈ $6 నేను ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసి దాంట్లో నాకు ప్రాఫిట్ కూడా ఒక $10 వచ్చింది. అంటే నేను కంటిన్యూగా $10 ప్రాఫిట్ ఒకటేసారి రాలేదు. $0.1, $0.05 అలా అనమాట. ₹5, ₹10, ₹20 అలా వచ్చిందన్నమాట. నాకు టైం దొరికినప్పుడంతా ఒక గేమ్ మాదిరి దీన్ని ప్లే చేశాను. ఆ బోనస్ వచ్చిన ఎయిర్ డ్రాప్ తోటి, బోనస్గా వచ్చిన USDT తోటే నేను ప్లే చేశాను దీంట్లో. ఆ ప్లే చేసిన ప్రాఫిట్ నిన్న తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ $10 నేను బైబిట్ ఎక్స్చేంజ్లోకి విత్డ్రా చేశాను. దీనిలో విత్డ్రా చేసుకోవడానికి BSC నెట్వర్క్ మీద విత్డ్రా చేసుకున్నాను నేను. దాదాపుగా $0.3 ఛార్జ్ అయింది ఫీ కింద. ఓకే, నేను మెయిన్ పాయింట్ రాకుండా నేను ఏదేదో వేరే చెప్తా ఉన్నాను కదా మీకు. ఈ ట్రేడ్ గురించి చెప్తా ఉన్నాను, దీంట్లో ఎలా జరిగింది నా స్టోరీ చెప్తున్నాను అంతేగాని. ఈ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలంటే, దీంట్లో సింపుల్గా ఏం లేదు. ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి, ట్రేడ్ అని. దాంట్లోకి వెళ్ళి మనకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో దాంట్లో టోకన్స్ ఉంటాయో అవి ఇక్కడ సెర్చ్ చేసి, సారీ నేను రాంగ్ చెప్తా ఉన్నాను. స్టార్టింగ్ హోమ్ పేజ్ రావండి. ఇక్కడ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత
సారీ, నా మొబైల్ ఓల్డ్ వర్షన్, అందులో నా నెట్వర్క్ కూడా 3G BSNL కాబట్టి ఇలా స్ట్రక్ అవుతుంది. నేను చెప్పేటప్పుడు కూడా రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ నేను హోమ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత ఇందులో ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను ఈ యాప్ గురించి చెప్తున్నాను, ఫ్లిప్స్టార్ గురించి చెప్తా ఉన్నాను. దీంట్లో ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో టాప్ మూవర్స్ అని ఉంటుంది. టాప్ మూవర్స్ అంటే ఇందులో సాచ్యువేషన్ అనేసి ఎక్కువ ఉంటుంది అనమాట. సడన్గా ఒక్క నిమిషంలో పైకి పోవడం, ఒక్క నిమిషంలో కిందికి రావడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి స్టాక్స్ని నేను మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇలాంటి టోకన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్తున్నాను అంటే, దీంట్లో మనము స్పీడ్గా అవుతుంది అనమాట. దీంట్లో మనము ఏది ఎక్కువైతుంది, ఏది తక్కువ అవుతుంది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నొక్కంగానే మనకు అప్ ఏది ఉంది ప్రజెంట్ 24 అవర్స్లో, డౌన్ ఏది ఉంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ వస్తుంది. 24 అవర్స్లో ఇది చాలా చాలా లోయెస్ట్గా ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 19% డౌన్లో ఉంది. పైన L3 అని చూడండి, లేయర్ 3 అనేసి ఈ టోకెన్ అనేది చాలా తక్కువ ట్రేడ్ అవుతుంది. వీడు దాదాపుగా మనకు 10x అనేది మార్జిన్ ఇస్తాడు. అంటే అదే మనము బై చేసేటప్పుడు మనం 10x సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 10x సెలెక్ట్ చేసుకుంటే మనకు టోకన్స్ తక్కువ వస్తాయి, కానీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు వచ్చేసరికి మనకి ఎక్కువ వస్తుంది అనమాట. నేను దీన్ని ఇప్పుడు ట్రేడ్ అయితే చేసుకొని మీకు చూపించలేను. ఇది లాస్ట్ నేను $6 అని చెప్పాను కదా, $6 నాకు కరెక్ట్గా అలాగే ఉన్నాయంటే అలాగే లేవు. ఆ బోనస్ ఎయిర్ డ్రాప్ అనేది తరుక్కుంటూ వచ్చింది. తరుక్కుంటూ వచ్చి 2.8కి వచ్చేసింది. కాకపోతే నేను $10 దీంట్లోనే ప్రాఫిట్ తీసుకున్నాను. ఆ $6లోనే ప్రాఫిట్ తీసుకున్నాను. నేను దీంట్లో డిపాజిట్ అనేది ₹1 కూడా చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను రికమెండ్ చేయను అసలు. ఎందుకంటే దీంట్లో లాభాల కంటే లాస్ ఎక్కువ కదా. లాభాలు వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి. మనం ఎక్కువ ఆశించి కానీ 0 to hero ప్లే చేసామనుకోండి, మన డబ్బులన్నీ లూటీ అయిపోతాయి. మనం ₹1 కూడా దీంట్లో మిగలవు. నేను సింపుల్గా జస్ట్ పాయింట్స్లో ట్రేడ్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను టాప్ మూవర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ ట్రేడ్కి సంబంధించిన కాబట్టి నేను దీంట్లో ఈజీగా ఉంటుందని నేను దీంట్లో చూపిస్తున్నాను. ఎక్స్చేంజ్లో అయితే మనకు ఈ ఆప్షన్స్ రావు. ఎక్స్చేంజ్లో అంటే దానిలో స్పాట్ ఉంటుంది, స్పాట్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ జోలికి వెళ్ళొద్దండి, స్పాట్ చేసుకోండి. దాంట్లో మనం హోల్డ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పడి ఉంటాయి. కానీ మేమే టోకెన్స్ ఉంటాయి కదా చిన్నవి, అలాంటి జోలికి అయితే వెళ్ళొద్దండి. పెద్దవి టాప్ 10 to 20 ఉంటాయి కదా, దాంట్లోనే బై చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. దాంట్లో మనకు ప్రాఫిట్ ఉంటుంది స్పాట్లో. ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు అసలు. దీనిలో అయితే చాలా లాస్ ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ కోసం నేను టాప్ మూవర్స్లో నేను ఏం చేయమని చెప్తాను అంటే, దీంట్లో టాప్ మూవర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము లాస్లో ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ప్రాఫిట్లో ఉండేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది ఇంకా ప్రాఫిట్లోకి వెళ్తుంది. లేకుంటే లో ప్రైస్ కూడా డౌన్ కూడా రావచ్చు. నేను లోలో ఉండేది తీసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, చూపుతాను చూడండి. చార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమైతే చూడండి, దీంట్లో ఎక్కువ తక్కువ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇది తగ్గింది కదా, అదే డౌన్లో ఉంది కదా. డౌన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ టెన్షన్లో కొంతమంది బై చేసేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు, బై చేసేవాళ్ళు టెన్షన్లో అమ్మేవాళ్ళు ఉంటారు, తగ్గుతుంది కదా అని. ఈ ట్రేడింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది దీంట్లో. అదే అప్లో ఉండే దాంట్లో ఏమవుతుందంటే, బై చేసి హోల్డ్ చేస్తుంటారు, ఇది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని. దాంట్లో కూడా సేమ్ జరుగుతుంటుంది. ఇట్లే ఇప్పుడు ఏంటి వీడియో.